అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. 144 సెక్షన్ మరియు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఎవరూ ఉండకూడదని, విజయోత్సవ ర్యాలీలు నిషేధమని ఆయన సూచించారు. ప్రశాంత ఎన్నికల కౌంటింగ్కు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. రేపటి దినం కౌంటింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ గౌతమి శాలిని గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో 144 సెక్షన్ను, అదేవిధంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నది. 4 అంతకంటే ఎక్కువ మించి వ్యక్తులు గుమికూడి ఉండరాదు. అట్లా గుమికూడి ఉండటం చట్టరీత్యా నేరం. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు 6వ తారీఖు వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు అమలులో ఉన్నందువలన కౌంటింగ్ తదనంతరం విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం జరిగింది. కావున రాజకీయ పార్టీ నాయకులు మరియు వారి కార్యకర్తలు ఈ కౌంటింగ్ తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదు. అట్లు నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే వారికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఎక్స్టర్నమెంట్ జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్రిమినల్ కేసులు గతంలో ఉండి మరి ఫ్రెష్గా ఇటీవల కాలంలో ఈ యొక్క క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయితే వారిపై ఉన్నటువంటి కేసులను గూర్చి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి వారి ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ చట్టాన్ని కూడా వాళ్ళపైన ప్రయోగించడం జరుగుతుంది. అట్లా పీడీ యాక్ట్ ప్రయోగించబడినటువంటి వ్యక్తులు 1 సంవత్సరం పాటు జైలులో నిర్బంధించబడతారు. అంతేకాకుండా కౌంటింగ్ తర్వాత టపాసులు కాల్చడం కానీ, టపాసులు అమ్మడం కానీ, అదేవిధంగా ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈ టపాసులు కాల్చడం ఇటువంటిని నిషేధించడం జరిగింది కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు. కాబట్టి దీన్ని ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, వ్యాపారస్తులు అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులు తమ యొక్క షాపులలో ఈ యొక్క బాణాసంచాను అమ్మరాదు, విక్రయించరాదు. అదేవిధంగా ప్రజలు కూడా వాటిని ఎన్నికల కౌంటింగ్ తదనంతరం పేల్చడానికి ప్రయత్నం చేస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మరియు ప్రజలకు మరియు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలకు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరపున విజ్ఞప్తి, ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు, అదేవిధంగా ఇప్పుడు అమలులో ఉన్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కానీ, 144 సెక్షన్ను కానీ, 30 పోలీస్ యాక్ట్ను కానీ వీటిని ఉల్లంఘించకుండా శాంతియుత వాతావరణంలో రేపు కౌంటింగ్ డే సందర్భంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి టీవీలు చూసుకుంటూ బయట తిరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పేసి, పోలీసులతో సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా అట్లా ఉన్నటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే వారిపై కఠినంగా చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ఎన్నికల దృష్ట్యా రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పటి వరకు సుమారుగా 1585 మందిని బైండ్ ఓవర్లు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కౌంటింగ్ దృష్ట్యా సమస్యాత్మక గ్రామాలలో పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2 వీలర్ మొబైల్స్, 4 వీలర్ మొబైల్స్,
స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో 11 గ్రామాలలో ఈ యొక్క పికెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా ఇమ్మీడియట్గా